హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. నాగ్పూర్ నుంచి విజయవాడకు వెళుతున్న గ్రీన్ ఫీల్డ్ రోడ్డును రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. 2 పంటలు పండే పొలాలకు కేంద్ర ప్రభుత్వం తక్కువ నష్టపరిహారం చెల్లిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ విలువకు తగ్గట్టుగా తమ భూమికి నష్టపరిహారమైన అందించాలి, లేదా గ్రీన్ ఫీల్డ్ రోడ్డును రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 2017-18 సంవత్సరంలో మాకు నోటిఫికేషన్ గ్రీన్ ఫీల్డ్ హైవే నోటిఫికేషన్ వచ్చింది. ఆ రోజు నుంచి మేము కల్వన్ ఎమ్మెల్యే లేడు, కల్వన్ మంత్రి లేడు, ప్రతి ప్రజాప్రతినిధిని కలిసి మా బోర్డు విన్నవించుకున్నాం. అయినా ఫలితం శూన్యం ఉంది. మేము సైమల్టేనియస్గా మేము కోర్టుకు కూడా వెళ్ళాము. కోర్టులో స్టే ఆర్డర్ వచ్చినది. స్టే ఆర్డర్ వచ్చినా కూడా బేఖాతరు చేస్తూ వాళ్ళు నేషనల్ హైవే వాళ్ళు మమ్మల్ని పట్టించుకోకుండా వారి పనులు వాళ్ళు చేయడం వలన మేము ఇవాళ కలెక్టర్ని కలిసి మా యొక్క స్టే ఆర్డర్ కాపీని వాళ్ళకు వివరించి ఇవ్వడం జరిగింది. మేము ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇచ్చడానికి సిద్ధంగా లేము. నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవేకు భూములు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చడానికి సిద్ధంగా లేము. ఎలాంటి ప్రాణ త్యాగాలకైనా మేము సిద్ధపడ్డాము, కానీ ఈ భూములను ఇచ్చి మేము ఆగమయ్యే పరిస్థితులు లేవు. ఎందుకంటే మేము టోటల్గా చిన్నకారు రైతులు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 2017-18 సంవత్సరంలో మాకు నోటిఫికేషన్ గ్రీన్ ఫీల్డ్ హైవే నోటిఫికేషన్ వచ్చింది. ఆ రోజు నుంచి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.